రాష్ట్రంలో సామాన్య ప్రజలు కూడా బ్రతికే పరిస్థితి లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్న కాసు మహేష్ రెడ్డి, మరి దీనికి ఏం చెప్తారు? వారి హయాంలోనే నడిచిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వారి హయాంలోనే ప్రజలు భయాందోళన చెందారు. ఇప్పుడైతే అలా ఏమీ లేదు. ఎందుకంటే నాకు తెలిసి కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట పోలీస్ డిపార్ట్మెంట్ని, లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా పెడతారనే ఒక ఉద్దేశం అనేది అందరిలో ఉంది. ఆ లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉన్నప్పుడు లేదు అని చెప్పి మీరు అంటానికి ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఇలాంటి అవాస్తవమైన మాటలన్నీ చెప్తూ ఉండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తామే కానీ ప్రజలకు ఏ మేరకు పరిపాలన అందించడంలో కానీ, లేకపోతే ఏమన్నా ప్రజల పక్షాన ఉండి కానీ ఏమన్నా కావాల్సిన ఏమన్నా చేద్దాము, ఏమన్నా చేయకపోతే అడుగుదాము, అసెంబ్లీకి వెళ్ళి అడుగుదామనే ధోరణి అనేది ఏమీ కనబడట్లేదు. సొంతగా చెప్తాం అయితే జరుగుతూ ఉందని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి కళే కనపడకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. అందుకని రాష్ట్రంలో సంక్రాంతి కళే పోయింది అంటున్నారు కదా. మరి సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంటే అంత రేంజ్లో చేశారు ఈసారి. పోయిన దఫా కానివ్వండి, ఈ దఫా కానివ్వండి, మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే వాళ్ళకి అర్థమైద్ది ఏ రకంగా చేశారనేది. మా గుంటూరు తూర్పు నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు కూడా 3 రోజులు చక్కగా బ్రహ్మాండంగా పండుగని సూపర్గా చేసి, అలానే మా తెలుగుదేశం పార్టీ అధినేత గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత చక్కగా నారావారిపల్లిలో వెళ్ళి చేయటం అనేది మనం కన్నుల విందుగా అందరికీ కూడా పంట పొలాలు కూడా అన్నింటిలో కూడా లాభాలు రావటం కానివ్వండి, పంటలు ఇదవటం కానివ్వండి, చక్కగా వచ్చి అందరూ రూపాయి సంపాదించుకొని బ్రహ్మాండంగా ఆనందంగా అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, పిల్లలు, మనవాళ్ళు అందరితో కూడా సరదాగా చేసుకున్నదైతే మనం అందరం చూసాము. ఇటు టీవీ మాధ్యమాల్లో కానివ్వండి, లేకపోతే ఇటు మీ యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, లేకపోతే పేపర్లో కానివ్వండి, అన్నింటిలో కూడా సోషల్ మీడియాలో మనం ఎంత ఎంజాయ్గా ఈ పండుగని జరుపుకున్నారనేది మీరు ఒక్కసారి హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ని మీరు చూస్తే తెలిసిపోయిద్ది. హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది అసలు కొంచెం కూడా ఎక్కడ కూడా ఏది కూడా, నేనైతే కొంచెం పనుండి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళినప్పుడు చూశాను అస్సలు కొంచెం కూడా ట్రాఫిక్ ఆగలేదండి ఎక్కడ కూడా. ఎందుకంటే అందరు పల్లెటూళ్ళకి వచ్చేసారు. కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు అందరూ కూడా సరదాగా జరుపుకోవాలి, చక్కగా జరుపుకోవాలనగానే అందరూ కూడా హైదరాబాద్ వచ్చేసి చక్కగా సరదాగా హైదరాబాద్ నుండి అందరూ ఇటు పల్లెటూర్లకు వచ్చారు. విలేజెస్లో బాగా సూపర్గా చక్కగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి పండుగ బాగా జరుపుకున్నారు నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మళ్ళీ బాగా వినిపిస్తుంది భోగాపురం ఎయిర్పోర్టు ఘనత మాదంటే మాది అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? ఎప్పుడు కూడా స్టార్ట్ చేసాము మేము, ఎప్పుడు కూడా స్టార్ట్ చేసి దానికి మేము ఎండింగ్ దాకా, అంటే ఆ యొక్క ప్రాసెస్ని ఎండింగ్ దాకా నడపగలిగి దాన్ని అధికారికంగా తీసుకురావటమే ఏదన్నా పని చేయటం అంటే. కొత్తగా మీరు మేమే చేసామని చెప్పుకుంటే ఎట్లా అండి? ఒక పని ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటి? కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు జరిగినవన్నీ కూడా మేమే చేసామంటే ఇంకా కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టని ప్రజలకు తెలియట్లేదా? ప్రజలకు అర్థం కావట్లేదా? ప్రతి దాన్ని కూడా మేమే చేసామని చెప్పుకోవటం అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీ నాయకులందరూ అసలు రాష్ట్రంలో అరాచకమైన పాలన లెగుస్తుంది అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలండి, ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేయాలా, ప్రజలని మైండ్ డైవర్ట్ చేయాలా, మైండ్ గేమ్ ఆడాలా. మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే అన్ని విధాలుగా అన్నీ కూడా ఎవరికి ఏమేం కావాలో అందుబాటులో ఉంచి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసుకుంటా ముందుకు దూసుకుపోతూ ఉంది. దాన్ని ఏదో ఒక రకంగా లేనిపోయి చెప్పడం, లేనిపోయి చూపించడం, ఇట్లాగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి సపోర్ట్ చేసే ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ ద్వారా ఏదో విషయాన్ని వెలగెక్కితే ప్రజల్లో మనం మార్పు తీసుకొచ్చి ముందు మనకి ఇంకా అంటే మనం ప్రభుత్వం ఫామ్ చేయొచ్చు అనే ఒక కలలో వాళ్ళు అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను.
ఇందాక మీరు అన్నారు హైదరాబాద్ వెళ్ళాను ట్రాఫిక్ లేని రోడ్లు చూసి ప్రశాంతంగా ఉంది నాకు అక్కడ అందరు ఇటు వచ్చేసారని. వాళ్ళు రాష్ట్రంలో సంక్రాంతి జరగలేదని మరి వైసీపీ నాయకులు చెబుతున్నారు. మీరేమో అక్కడికి వెళ్ళాళ్ళు, మీరు ప్రత్యక్ష సాక్షులు, మీరు చెబుతున్నారు. మీరు మిమ్మల్ని మీ మాట నమ్మాలంటారా, మరి వైసీపీ నాయకులైన మన అంబటి రాంబాబు మాట, లేదంటే మన రోజా గారి మాట నమ్మాలంటారా? నేను వెళ్ళినోడిని, నేను అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని తిరిగాను అటు ఇటు, నాకు కొంచెం పనులు ఉంటే. ఆఖరికి అంత పెద్ద సెంటర్ చార్మినార్ సెంటర్ కూడా వెళ్ళాను. తర్వాత మహల్లా ప్యాలెస్ అది కూడా వెళ్ళొచ్చాను అక్కడే. ఇవన్నీ అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎంత ప్రాబ్లమేటిక్ ఉంటుంది. ఒక చోట వెళ్ళాలంటే అసలు ఒక చోటు నుంచి ఒకటి రావాలంటే ఎంత ఉంటుంది. నేను చాలా, అది కూడా తెల్లాపూర్ నుంచి వెళ్ళాను. నేను తెల్లాపూర్ నుంచి చార్మినార్ దాకా వెళ్ళానంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉంటుందో. అలాంటి దాంట్లో కూడా నేను చక్కగా సునాయాసనంగా వెళ్ళిపోగలిగాను అనమాట. ఎందుకంటే పబ్లిక్ లేరు అక్కడ. ఎందుకంటే అందరూ కూడా ఈసారి అందరినీ కూడా కూటమి ప్రభుత్వం పండగ యొక్క విశిష్టతను, పండగ యొక్క గొప్పతనాన్ని, ఎందుకంటే సంక్రాంతి పండుగ కూడా అండి అందరూ చేసుకునే పండుగ అదైతే. ఎందుకంటే దానికి ఒక క్యాస్ట్ అనేది లేదు. ఎందుకంటే ఆ పంటలన్నీ వచ్చేసి ఉంటాయి, పంటలు అమ్మేసి ఉంటారు, ఆ ఆనందంతో జరుపుకునే ఒక పండుగ కాబట్టి ఆ పండుగ ఒక విశిష్టత ఉంది. అందరూ కూడా పల్లెటూరులో అందరూ కూడా కుల మతాలు అతీతంగా అందరూ కూడా చక్కలు కానీ చక్రాలు కానీ అరిసెలు కానీ వండుకొని చుట్టాలందరినీ పిలుచుకొని చక్కగా అట్టహాసంగా కోడి పందాలు పెట్టుకొని ఆనందంగా ఆ యొక్క ఇదిని జరుపుకుంటూ ఉన్న ఇదిని చూడటానికి ఈసారి అందరూ తరలి వచ్చారు. ఎందుకంటే అటు కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒకటే చెప్పారు, అందరూ కూడా మీరు ఈ పండగకి రావాలి, మీరు మైండ్ కూడా బాగుంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది, చుట్టాలందరూ కలుస్తారు, మన పల్లెల్ని మనం ఇది చేసుకోవచ్చు అని చెప్పి అందరినీ పిలిపించారు. ఆ పిలుపుతో ఇదంతా ఒకెత్తే కనుక ఎన్టీవీ జర్నలిస్టుల్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు పట్టడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? మరి గతంలో చూసాం TV5 మీద కానీ, ABN మీద కానీ, మహా న్యూస్ మీద కానీ వీటన్నిటి మీద కేసులు పెట్టి మోడరేటర్లని, అప్పుడు ఉన్న మోడరేటర్లని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసాం, ఓనర్లను ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసాం. మరి ఈరోజు NTV మీద కేసు వేసేతలకి మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉలిక్కిపడ్డారు అనుకోవాలంటారు? అసలు మీడియా అంటే ఒక స్వేచ్ఛ అనేది ఎప్పుడు కూడా కల్పించబడి ఉంటుంది. ఆ మీడియా మిత్రులు ఏదన్నా కొద్దో గొప్ప పార్టీలకు అతీతంగా, పార్టీలకు వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారనే ఒక రాంగ్ వేలో వెళ్ళి పనిచేయడం మొదలు పెడితే మాత్రం మీడియా వాళ్ళకి ఏదో రకంగా చట్టపరంగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ చట్టపరంగా సమస్యలు వచ్చినప్పుడు ఆ చట్టం అనేది అందరికీ ఒకటే కాబట్టి మీడియాకు కూడా ఆ చట్టం అనేది వర్తిస్తుంది. కొన్నిటిని ప్రసారం చేయొచ్చు ఉంటాయి, కొన్ని ప్రసారం చేయకుండా ఉంటాయి. కాబట్టి అన్ని విధాలకు కూడా వాళ్ళు పర్టికులర్గా NTV దాని గురించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేసి బాధను వ్యక్తపరచడంలో గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అదేనండి చెప్తున్నా కదా, కొన్ని ఛానల్స్ అటు, కొన్ని ఛానల్స్ ఇటు, ఏ పార్టీ కొన్ని ఛానల్స్, ఈ పార్టీ కొన్ని ఛానల్స్, అట్లా ఆ ధోరణి అనేది వాళ్ళలో ఉండకూడదు అంటున్నాను నేను. ఎందుకంటే ఆ ధోరణి ఉండటం వల్ల ఏమవుతుంది, ఇలాంటి సమస్యలు వస్తాయి. మీకెందుకు, మీరు నిజాన్ని నిర్భయంగా బాగుందా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది అనుకోండి, బాగా చేస్తుందని చూపించండి, బాగా చేయట్లేదని ఎందుకు చూపించాలా? అలానే అక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ టీఆర్ఎస్ ఉంది, అక్కడ లేకపోతే ఇంకోటి ఉంది, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా బాగా చేస్తే బాగా చేస్తున్నారని, బాగా చేయలేదని చూపించండి. లేదా ఒక పార్టీలకు కొమ్ము కాసినట్టుగా మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి నా యొక్క సలహా వాళ్ళకైతే. ఎందుకంటే మనం మీరు ఉన్నట్టుగా ప్రభుత్వం బాగా చేస్తుందని ఎక్కడ సమస్యలు ఉన్నాయో అవి ఎతికి చూపించండి, ఇంకా మంచిది కదా. ఈ ప్రభుత్వం ఈ సమస్యలు ఉన్నాయండి, ఈ పేటలో ఈ లేవునండి, అవి లేవండి, అవి చూపించకపోగా పెద్దాగల మీకు రాజకీయాలు ఎందుకంటే, అసలు పెద్దాగల రాజకీయాలు జోరికి వెళ్తుంటారు మీరు. ప్రజా సమస్యలు ఏమున్నాయో, ప్రజల సమస్యలు ఏమున్నాయో దాని మీద చూపించండి మీరు మీడియా. అది కాకుండా మీరు ఒక పార్టీ కొమ్ము కాసే విధంగా అన్నీ అట్లా వెళ్తూ ఉండటం వల్ల ఈ సమస్యలు అన్నీ తలెత్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను.